హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుంచి 56 రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి, ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోసం చెప్తాను. ఇండియాలోనే ఫేమస్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ 95 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ కలిగి ఉంది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు. మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ, బీకామ్ అకౌంటెన్సీ వంటి కోర్సులను అతి తక్కువ ఫీజుతో కంప్లీట్ చేసుకునే ఆపర్చునిటీ ఆంధ్ర యూనివర్సిటీ కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్స్ ఓపెన్ కావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్న ఈ కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి లెర్నింగ్ రిసోర్సెస్ కింద ఈబుక్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫోరం వంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు గారు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీమతి మినీ ఐపీఏ గారు, అలాగే జస్టిస్ జె చలమేశ్వర్ గారు చదువుకోవడం జరిగింది. ఈ కోర్సుల్లో ఎవరైనా జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ మీకు ఒక కాల్ వస్తుంది. వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఏఐఐఏ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించిన, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించిన ఒక అటానమస్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి ఇన్స్టిట్యూట్లు ఎక్కడున్నాయంటే న్యూఢిల్లీలో ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే గోవాలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక శాటిలైట్ సెంటర్ అనేది ఉంది. మీరు సెలెక్ట్ అయినట్లయితే ఈ ఉద్యోగాలకి అక్కడే పోస్టింగ్ అయితే ఉంటుంది. న్యూఢిల్లీ లేదా గోవాలో పోస్టింగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతం నాన్ టీచింగ్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. 56 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 140 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనం చూడొచ్చు నోటిఫికేషన్లో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, వాటికి సంబంధించిన కేటగిరీలు ఏమిటి, వాటికి సెలెక్ట్ అయితే ఏ లొకేషన్లో పోస్టింగ్ ఇస్తారు, పే స్కేల్ ఏ లెవెల్లో ఉంటుంది, అలాగే ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ మోడ్ ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని పోస్టులు డిప్యుటేషన్ బేసిస్లో, మరికొన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, మరికొన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ కాకపోతే డిప్యుటేషన్ బేసిస్లో రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మెడికల్ సూపరింటెండెంట్ పోస్ట్ ఒకటి ఉంది, సైంటిస్ట్ డి పోస్టులు 2 ఉన్నాయి, సైంటిస్ట్ సి పోస్టులు 3 ఉన్నాయి. వీటితో పాటు జూనియర్ స్టాఫ్ సర్జన్ డెంటల్ ఒక పోస్టు, స్టాఫ్ సర్జన్ డెంటల్ ఒక పోస్టు, మెడికల్ ఆఫీసర్ క్యాజువాలిటీ 4 పోస్టులు, స్టాఫ్ నర్స్ పోస్టులు 40 వేకెన్సీస్ ఉన్నాయి. అత్యధికంగా ఉన్న పోస్టులు స్టాఫ్ నర్స్ పోస్టులే. ఇక సిఎస్ఎస్డి అసిస్టెంట్ పోస్ట్ ఒకటి, శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టు ఒకటి, సీనియర్ యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టు ఒకటి, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి, సీనియర్ ఫార్మసిస్ట్ ఒకటి, సిఎస్ఎస్డి సూపర్వైజర్ ఒక పోస్టు. వీటితో పాటుగా మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించిన విభాగంలో 2 పోస్టులు ఉంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ కెమిస్ట్రీ పోస్టు ఒకటి, బయోకెమిస్ట్రీ పోస్టు ఒకటి, జువాలజీ పోస్టు ఒకటి, మైక్రోబయాలజీ పోస్టు ఒకటి, బయోటెక్నాలజీ పోస్టు ఒకటి, బాటనీకి సంబంధించి కూడా 2 పోస్టులు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. అవి చూసుకున్నట్లయితే ఫార్మకాలజీ, ఆయుర్వేద ఫార్మసీ, మెడిసినల్ ప్లాంట్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ లేదా ప్యాథాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్టుల్లో ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి. అలాగే జూనియర్ ఫిజియోథెరపిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. న్యూరో, ఆర్థో, పీడియాలో మనం చూసుకుంటే ఒక్కొక్క పోస్ట్ చొప్పున ఉన్నాయి. వీటితో పాటు ఆడియోమెట్రిస్ట్ పోస్ట్ ఒకటి, ఆప్టోమెట్రిస్ట్ పోస్ట్ ఒకటి, ఎంఆర్ఐ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి,
రేడియాలజీ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి, అనస్థీసియాలజీ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి, ఆప్థాల్మిక్ టెక్నీషియన్ పోస్టు ఒకటి, సోనోగ్రఫీ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. పంచకర్మ థెరపిస్ట్ పోస్టులు చూసుకుంటే 5 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు చూడొచ్చు మనం 4 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ పోస్టులు చూడొచ్చు మనం మొత్తం ఈ 12 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే పంచకర్మ టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి. ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ పోస్టు ఒకటి ఉంది. ఫైనాన్స్ అడ్వైజర్ పోస్టు, కంప్యూటర్ ప్రోగ్రామర్, స్టోర్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్, జాయింట్ డైరెక్టర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, లైబ్రేరియన్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ బయోమెడికల్, లోవర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్ వంటి ఉద్యోగాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హులైనటువంటి అభ్యర్థులు AIIA.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. లేదన్నట్లయితే AIIA recruitment.org అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి జనవరి 31, 2024 చివరి తేదీగా మనకి నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టులో మనం చూడొచ్చు. ఒక్కో పోస్టుకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ పోస్టులకు ఉండవలసినటువంటి ఏజ్ ఎంత ఉండాలి, వీటితో పాటుగా నెంబర్ ఆఫ్ వేకెన్సీసు, వాటికి సంబంధించిన పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్, రిక్రూట్మెంట్ మోడ్కి సంబంధించి మనకి ఇక్కడ ఇంకా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా క్వాలిఫికేషన్స్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇందులో మనకి చాలా పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు, మరికొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ మనం చూడొచ్చు. బీఎస్సీ హానర్స్ ఇన్ నర్సింగ్ లేదా రెగ్యులర్ కోర్స్ అనేది బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బీఎస్సీ నర్సింగ్ ఆయుర్వేద 4 years కోర్సు పూర్తి చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే తప్పనిసరిగా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. దీంతో పాటుగా బీఎస్సీ నర్సింగ్ ఆయుర్వేద అనేటువంటి కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. క్యాండిడేట్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ స్టేట్ ఆయుర్వేద నర్సింగ్ ఆర్ కౌన్సిల్ ఆర్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని కూడా ఇచ్చారు. సో ఈ క్వాలిఫికేషన్స్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదా జిఎన్ఎం కోర్సు అంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేసి ఈ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 100 bedded హాస్పిటల్స్లో ఉన్నవారు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. అంటే జిఎన్ఎం వారైతే 2 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరి. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు అయినట్లయితే ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. లేదన్నట్లయితే డిప్లొమా అనేది అంటే రెగ్యులర్ కోర్స్ అనేది డిప్లొమా ఇన్ ఆయుర్వేద నర్సింగ్ అండ్ ఫార్మసీకి సంబంధించి 2.5 years కోర్స్ ఉంటుంది. అది పూర్తి చేసి ఎవరైనా సరే ఆయుర్వేద నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయిన వాళ్ళు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో మనకి తెలియజేయడం అయితే జరిగింది. మరికొన్ని పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఒక్కో పోస్ట్కి కూడా వేరు క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఈ క్వాలిఫికేషన్స్ కూడా మనం చూడొచ్చు. చాలా ఎక్కువ టైం అయితే అవుతుంది కనుక మీకు నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వీటిలో మనం చూసుకుంటే ఫార్మసిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకోవడం జరిగింది. ఆ ఫార్మసిస్ట్ జాబ్స్కి బీఫార్మసీ ఆయుర్వేదాలో పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు కూడా 2 years డ్యూరేషన్ ఉండేటువంటి కోర్స్ ఉంటుంది. అది పూర్తి చేసి 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే మినిమం 100 bedded హాస్పిటల్లో అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా రీసెర్చ్ అసిస్టెంటు, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్టు వంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఎంఆర్ఐ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, రేడియాలజీ అసిస్టెంట్, అనస్థీసియాలజీ అసిస్టెంట్, సోనోగ్రఫీ అసిస్టెంట్, పంచకర్మ థెరపిస్ట్, ల్యాబ్ అటెండెంట్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అలాగే మరికొంతమందికి ఎలిజిబిలిటీ ఉండే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఎక్స్పీరియన్స్ అడిగారు. అవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ఇంజనీర్, లోవర్ డివిజన్ క్లర్కు, స్టోర్ కీపర్ వంటి జాబ్స్. లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి 12th class క్వాలిఫికేషన్ అనేది సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ లెవెల్ క్వాలిఫికేషన్ నుండి టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో అయితే 30 words per minute ఉండాలి. హిందీలో అయితే 25 words per minute అనేది ఉండాలి టైపింగ్ స్పీడు. ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. స్టోర్ కీపర్కి కూడా దాదాపు సేమ్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది.
ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ అనేది మెన్షన్ చేశారు. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ నర్స్ జాబ్స్ కనుకోండి 35 ఇయర్స్ వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్ట్‌లకి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌లకి మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి అవసరమైన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఇందులో గ్రూప్ ఏ పోస్టులు ఉన్నాయి. గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు కూడా ఉండడం జరిగింది. గ్రూప్ ఏ పోస్టులు అయినట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ రూ. 1000 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే రూ. 500 ఫీజు పే చేస్తే సరిపోతుంది. గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే వీటికి మాత్రం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే రూ. 500, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే రూ. 250 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మరి గ్రూప్ ఏ పోస్టులేంటి, గ్రూప్ బి పోస్టులేంటి అనేది మీరు ఇక్కడ తెలుసుకోవాలంటే లెవెల్ 10 కింద వచ్చేటువంటి పే మ్యాట్రిక్స్ అండ్ అబోవ్ ఏదైతే ఉంటాయో వాటికి అవన్నీ కూడా గ్రూప్ ఏ పోస్టులు. ఇక లెవెల్ 9 కింద వచ్చేటువంటి పే మ్యాట్రిక్స్ అంతకంటే తక్కువ లెవెల్‌లో వచ్చినటువంటి పే లెవెల్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు. ఈ విధంగా మీరు ఏ ఉద్యోగాలకి అప్లై చేస్తున్నారనేది మీకు తెలిసిపోతుంది. వాటి ఆధారంగానే అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది నోటిఫికేషన్‌లో ఇచ్చింది మాత్రమే కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకి అప్లై చేసే పీడబ్ల్యూడీ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు. వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ పోస్టులకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి సిలబస్ ఏమిటి ఉంటుంది అనేది ఏఐఐఏ వెబ్సైట్‌లో పెట్టడం జరుగుతుంది. లేదా ప్రీవియస్ నోటిఫికేషన్స్ అనేవి ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న సిలబస్‌ని మీరు చెక్ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఎగ్జామినేషన్‌లో మంచి మార్కులు ఇచ్చి షార్ట్ లిస్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి జాబ్‌లోకి అయితే తీసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఈ ఏఐఐఏ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఎలిజిబిలిటీ ఉండేవారు జనవరి 31, 2024 చివరి తేదీ అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్‌లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత, ఆసక్తి ఉందంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.